వెల్కమ్ టు సిఆర్ న్యూస్. యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సమస్యల్ని అధికారులకు తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా అనేక ఆంక్షలు విధిస్తూ ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిక మురళి మరియు నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ మేరిక మురళి నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మరియు నియోజకవర్గంలోని మండలాల నాయకులు రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్సీ మేరిక మురళి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, నేడు యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల్ని తెలిపేందుకు కార్యక్రమం నిర్వహిస్తుంటే పోలీసులు అనేక ఆంక్షలు విధించడం మంచి పద్ధతి కాదని, రైతుల తీవ్రవాదులు కాదని అన్నారు. గెలిచిన మొదటి సంవత్సరంలో రైతులకు అన్నదాత సుఖీభవ నగదు ఇవ్వలేదని, ఈ సంవత్సరం ఇచ్చారని గుర్తు చేశారు. నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో వ్యవసాయం చేస్తూ ఉంటారని, మన ప్రాంతంలో ఇప్పుడు రైతులకు యూరియా అందడం లేదని అన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతుల కష్టాలు ప్రభుత్వానికి తెలిపేందుకు గాను ప్రతిపక్షం కార్యక్రమం నిర్వహిస్తుంటే అనేక ఆంక్షలు విధించడం బాధాకరమని తెలిపారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లసరి గోపాల్ రెడ్డి, కోడూరు మీరారెడ్డి, కల్పలత, భూమిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, భక్తవత్సల్ రెడ్డి, సంపత్ రెడ్డి, సుబ్బారావు, సుభాన్, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాత్రి వరకు ఎలాంటి స్పందన లేకుండా రాత్రికి నోటీసులు ఇచ్చి ర్యాలీలు నిషేధిస్తున్నామని చెప్పడం జరిగింది. పెద్దలు చెప్పారు. ఎందుకో రోడ్డు మీదకి ప్రజలు వస్తున్నారంటే ప్రభుత్వానికి అంత భయం బాధేస్తుంది. రైతులే కాదు అందరూ కూడా అర్థమైపోయింది. ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్ ముందు చెప్పిన మాయమాటలు, అధికారంలో వచ్చిన నిలబెట్టుకుంటున్న మాయమాటలు చూసి ప్రజలంతా తీవ్రమైన నిరసనలో ఉన్నారు. ఈ ఒక్క రైతాంగ విషయమే మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చూసుకుంటే రైతులు అందరూ సంతోషంగా ఉన్నారన్నది స్పష్టమైన విషయం. ఈరోజు సంవత్సర కాలంలో మరి ప్రభుత్వ పరిస్థితి, ఒక సంవత్సరం రైతులకి అన్నదాతకి ఇస్తానటువంటి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి రైతు బంధు పథకం మరి ఎక్కడో మట్టిపాలు చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడికి తట్టుకోలేక మాత్రమే మన 7,000 ఇవ్వడం జరిగింది. 5,000 ఏది కూడా అదే టోటల్. తర్వాత అదేవిధంగా ఏ విషయం తీసుకున్నా, అమ్మఒడి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతిగా వేశారు. ఈయన ఒక స్కూల్లో చూస్తే రకరకాలుగా వేయడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకం కూడా కుంటి సాకులు పెడుతూ మరి ముందుకెళ్తున్నారు తప్ప త్రికరణ శుద్ధి మరి లేదు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ సంవత్సరంన్నర అయిపోతుంది, ఎక్కడైనా వదిలేరా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎట్లా ఉన్నది వాతావరణం? ఇదే గత ప్రభుత్వం యూరియా ఈ రకమైన వాతావరణం కనబడిందా? ఈరోజు బ్లాకుల్లో బస్తాకి 300 నుంచి 400 పైపెట్టి బ్లాకుల్లో అమ్మేస్తున్నారు. పెద్ద మాఫియా ఇందులో నిగుడమై ఉంది. పేరుకే మరి ఆర్బీఐలు ఉత్సవ విగ్రహాలుగా తీర్చిదిద్దేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో, సదుద్దేశంతో రాత్రి పగలనకుండా రైతులకి అండగా ఉండాలి, సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఆదుకునేటువంతా కూడా ఆర్బీసీ ద్వారా సొసైటీల ద్వారా అందాలంటే ఈరోజు ఎక్కడైనా ఒక బస్తా దాఖలు ఉందా? ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోవడం. ఈ వాతావరణంలో మరి ముందుకెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. చాలా బాధాకరం. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. మరి అదే రకంగా రైతుల కష్ట నష్టాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రతి దగ్గర అడ్డంకులు, ఏ ప్రోగ్రాం చేయాలో అడ్డంకులు, అరెస్ట్ చేస్తాం, బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి బెదిరించడం మొదటిసారి చూస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు జరగల. శ్రీనిధి P4 కింద పెట్టేశాను, ఎవరన్నా దాని గురించి మాట్లాడితే నాలిక అని ఆగారు. అంటే అందరికీ అర్థమైంది. ఈరోజు నీకు 7,000 వేసాను అంటే ఏంటి? ఇక్కడ నేను రోడ్డు ఎక్కడానికి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం, 40% ఓట్లు పడ్డ పార్టీగా
అంటే ప్రతి 100 ఓట్లకి 40 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాయ మాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఒక 10 మందిని కూటమి ప్రభుత్వం తిప్పుకుంది, గాలికి వదిలేసిందన్ని. వరి పండించొద్దు, యూరియా వేయొద్దు, అది ప్రాణానికి హాని అంట. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నారు యూరియా వేస్తే ప్రాణానికి హాని అని. సమయానికి సరైన ఫర్టిలైజర్ యూరియా అందుబాటులో తేలేక మరేమంటాడు, వీడియో ఉంది, విలేకరుల మిత్రుల ద్వారా కూడా మేము సర్క్యులేట్ చేస్తున్నాం. రైతన్నల్ని బెదిరిస్తున్నాడు, బెదిరింపు స్పష్టంగా వినబడుతుంది. మొన్నే మీకు 7,000 ఇచ్చాను అంటే ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు అని అడుగుతున్నారు. 7,000 మీకు ఇచ్చాను, మీ అకౌంట్లో వేసాను. గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నంది మండలం బాలకృష్ణంరాజు గారి దాతృత్వంలో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీనా మరియు దాత బాలకృష్ణంరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్కి ఎక్కువగా పేదవారు వస్తుంటారని ప్రతి నెల గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక పౌష్టికాహారం అందించడం అభినందనీయమని అన్నారు. గర్భవతులు డాక్టర్ సూచించిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణంరాజు, నాగరాజు, చెంచు నారాయణ, రామమోహన్, సురేష్ రెడ్డి, ప్రభాకర్, సుబ్బారావు, బాబు, ఆనంద్, ఇబ్రహీం, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ చాలా పేదగా ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోసం ప్రతి నెల అంటే ఒక్క నెల కూడా క్రమం తప్పకుండా 11 సంవత్సరాలుగా వీళ్ళకి ఈ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, అరటిపండు, వాటర్ బాటిల్ అన్నీ అందజేస్తున్నారు. వీళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అట్లాగే బాలకృష్ణరావు సార్ గురించి ఇప్పుడే తెలిసింది, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారని. కానీ చేసిన కొద్దిగా ఏది కూడా వెనక్కిపోదు. ఎందుకంటే ఆ పుణ్యము, మంచి కార్యాలన్నీ మనకి తోడుగా ఉంటాయి. దేవుడు దాన్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేదాన్ని దేవుడు నిండుగా ఆయుష్, ఆరోగ్యం వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం చేసిన అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజాకి, హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేంద్ర మేడం గారికి, అలాగే జన విజ్ఞాన వేదిక ప్రత్యేక ధన్యవాదాలు. ఒక సంవత్సరం నాకు సెప్టెంబరు, మార్చి 2 నెలలు అవకాశం ఇచ్చారు ఈ ప్రోగ్రాంకి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి నెల 9వ తేదీన ప్రాంతీయ హాస్పిటల్ నందు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద ఇక్కడికి విచ్చేసిన గర్భవతులందరికీ వెజిటబుల్ రైస్, అరటిపండు, వాటర్ బాటిల్ సరఫరా చేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథికి వచ్చిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మేడం గారికి, ఈరోజు స్పాన్సరు బీఎస్ఆర్ స్కూల్ అధినేత నందిమండలం బాలకృష్ణరాజు గారికి, జేవీ సభ్యులకు, వాళ్ళ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. అయితే బాలకృష్ణరాజు చెప్పాలంటే ఆయన ఎముకలేని చెయ్య. ఈ ప్రోగ్రామే కాదు, 3వ ఆదివారం ఇచ్చే కూరగాయలు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా ఒకటి కూడా ఇవ్వండి, హాస్పిటల్ ప్రోగ్రామ్ అయినా కూరగాయల ప్రోగ్రామ్ అయినా ఇవ్వండి అని రాజా గారిని అడుగుతున్నారు. కానీ అవకాశం లేదని చెప్పారు. మేము ఒకసారి జిల్లా చెక్కుమగ్గు టాలెంట్ ప్రధాన బహుమతులు పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం కానీ, ఆయన చేసిన సరఫరా కానీ ఆ స్కూల్లో పెట్టినప్పుడు ఆయన స్కూల్ బస్సులన్నీ పెట్టాడు. మాకు ఆర్టీసీలో ఒక బస్సు, రైల్వే స్టేషన్ ఒక బస్సు, ఎక్కడ బస్సులు పెట్టి నలుమూలల నుంచి ఇచ్చేవాళ్ళని తీసుకొచ్చి ఆ స్కూల్లోకి తీసుకొచ్చాడు. ప్రోగ్రామ్ అయిన వెంటనే కూడా మళ్ళీ తీసుకు అందరినీ
ఆర్టీసీలో రైల్వే స్టేషన్ రైతులు యూరియా వాడకం తగ్గించి నేల ఆరోగ్యం కాపాడాలని వ్యవసాయ శాఖ ఏడీ శివనాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన మనుబోలులోని రైతు సేవా కేంద్రంలో రైతులు యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు యూరియా వాడకం తగ్గించి పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగిస్తే నేల ఆరోగ్యం బాగుంటుందని రైతులకు అవగాహన కల్పించారు. యూరియా వాడకంపై గ్రామాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించడం ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపల్లె రామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, చెల్లగిరి ప్రసాద్, పచ్చిపల్లె చంద్రశేఖర్ రెడ్డి, గ్రామాల్లోని రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. యూరియా తగ్గించండి. ఒకరి నుంచి ఒకరు బాగా మందులు ఆయన 10 బకెట్లు అని 20 బస్తాలు వేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివనాయక్, సహాయ వ్యవసాయ సంచాలకులు, పొదలకూరు. ఈరోజు మనబోలులో రైతులకు ఈ యూరియా వినియోగంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ సదస్సులో మన మనబోలు నాయకులు రామిరెడ్డి గారు, అదే రకంగా కిరణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, రైతు సోదరులు చాలామంది కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వ యొక్క ఆదేశాలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల ప్రకారము నిన్నటి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ యూరియా వినియోగంపై అవగాహన సదస్సులు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ మనుబోలు గ్రామంలో ఈ యూరియా వినియోగంపై అవగాహన సదస్సు రైతులకు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులకు ముఖ్యంగా మేము తెలియపరిచింది ఏంటంటే ఈ కార్యక్రమంలో యూరియా వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యం పెంచమని చెప్పడం జరిగింది. యూరియాని తగ్గించి యూరియా ప్లేస్లో పచ్చిరొట్ట ఎరువులు కానీ, అదేవిధంగా పిఎండిఎస్ కిట్స్ కానీ వేసుకొని భూమి యొక్క సారవంతాన్ని పెంచమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ యూరియా వాడకం ఎక్కువ అవటం వలన చీడపీడలు కూడా ఎక్కువ ఆశించటము, దాని మీద అధికమైన భారం పడటం, అంటే వ్యవసాయ భారం పడటం జరుగుతుంది. కాబట్టి యూరియాని వాడమని చెప్తున్నాం, కానీ అధిక మోతాదులో వాడకుండా దానికి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో యూరియా వాడకాన్ని తగ్గించమని చెప్పి అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం కింద ఈ పిఎండిఎస్ కిట్స్ సాగు చేయటం కానీ, పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయటం, ఎక్కువ శాతంలో సాగు చేయమని చెప్పి కూడా రైతులకు సూచించడం జరిగింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
9/9/2025 ఈరోజు ఉభయదాతలుగా ఆరుమూల శ్రీనివాసులు గౌడ్ మరి దీనికోసం వాళ్ళ కుమారులు మరి కుటుంబ సభ్యులు అన్నదానంగా వ్యవహరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుని ఆదాయాన్ని కోరుకుంటూ ఈ సంవత్సరం మనకు డోనర్ ఆయన ఉన్నప్పుడు కూడా మాకు డోనర్గా ఉండి ప్రతి సంవత్సరం ఒక అన్నదానం ఇస్తున్నారు కాబట్టి ఆయన జ్ఞాపకాలను నిర్వహిస్తారు. భగవంతుడు ఆదాయం చేస్తారని కోరుకుంటున్నారు. మనుబోలు గ్రామంలోని చెర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మడమనూరు గ్రామానికి చెందిన నూనె లక్ష్మయ్య కామేశ్వరి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మా రావాలి లేట్ అయిపోతుంది. గబాన్ పాలు పోసు హర మహాదేవ హర మహాదేవ సిద్ధ సురా సురబంధి విలాసవాసనే నమః కవచనే నమః కఠోర జగదాం పదే చిత్పదా హేత్రే శతమానం భవతి శతమిదం శతమైష్ శతాయుష్య ఆయుష్యేవేంద్రియ విశ్వనాథ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్.